టెక్కలిపట్నం పంచాయతీ ఏటి బట్టి సమీపంలో సభ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట గత 5 సంవత్సరాల నుండి అంటే 2019 నుండి 2024 వరకు వంశధార నీరు అనేది ఇవ్వకపోవడంతో రైతులు ఎంతో బాధపడ్డారు. అదేవిధంగా రైతులకు అందవలసిన నీరు అందకపోవడంతో పంటలు కూడా పండించుకోలేకపోయారు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా మాటిస్తున్నాను, రైతులకు హాని కలగకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటానని, రైతులకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను ఉన్నానని మాట ఇచ్చిన అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఉండేటప్పుడు సకాలంలోనే చివరి ప్రాంతాలకు కూడా నీరిచ్చి రైతాంగానికి ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 అంటే ఈ రోజు వరకు ఈ ప్రాంతానికి వంశధార నీరు చూసే పరిస్థితి లేదు. దానికి కారణం ఏమిటంటే ఈ జిల్లాలో వంశధార ప్రాజెక్టు పూర్తిగా తాళం వేసేశారు. అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందా సచ్చిందా అనే పరిస్థితి తీసుకొచ్చారు. మేమందరం ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పాం, మా ధ్యేయం చివరి ప్రాంతాలకి నీరివ్వాలి, ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేది. అయితే రేపు ఖరీఫ్ వస్తుంది 1 మంత్లోనే, మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ సంవత్సరం తాత్కాలికంగా ఏ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చివరిలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీరివ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు అధికారులు, పలాస ఎమ్మెల్యే గారు మేమందరం కూడా వచ్చాం, డైరెక్షన్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ కూడా సరిచేసి సకాలంలోనే ఈ ప్రాంతానికి సాగునీరిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ పరిస్థితిలో వస్తే మనం ఏమీ చేయలేమని చెప్పి ఎంటైర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కిరమండలం నుంచి థైలాండ్ వరకు సిమెంట్తో లైనింగ్ చేయిద్దామని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా వేయించారు. అది శాంక్షన్కి పంపించాం. ఈలోగా ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారిపోయింది. ఆ ఎస్టిమేషన్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ రోజు మనం 400-500-900 కోట్లకు వేసాం. ఇది ఎంత పెరిగిందో తెలియదు. నేను నిన్ననే అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, అది ఇమీడియట్గా బయటికి తీయండి, మళ్ళీ లేటెస్ట్ రేట్లతో ఎస్టిమేషన్